వైఎస్ రాజశేఖర రెడ్డికి హుస్నాబాద్ నియోజకవర్గానికి విడదీయలేని సంబంధం ఉందని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క వరప్రధాయిని అయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శంకుస్థాపన చేస్తామని ఆనాడే అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు తోటపల్లి రిజర్వేర్ కూడా ఫౌండేషన్ వేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. రైతులకు ఉచిత కరెంటు, ₹1,00,000 రుణమాఫీ ఇచ్చిన మహానాయకుడు వైఎస్. తాను ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన సేవలను, పనులను గుర్తు చేసుకుంటూ స్మరించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఉన్నదో 2004లో అధికారం మీదకి వచ్చినటువంటి పరిస్థితులలో విద్య, వైద్యం అనేటువంటిది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి మాట తప్పని, మడమ తిప్పనిటువంటి వ్యక్తి, పేరుగాంచిన వ్యక్తి చూత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలా 108 కానీ 104 కానీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారం మీదకి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతోటి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవాళ ఆయననే ఇవాళ స్ఫూర్తిగా తీసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొన్న 2023లో అధికారం మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మహా వ్యక్తి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ సందర్భంగా మనం నివాళులు అర్పించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరంలోనికి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో, అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో 104, 108 అంబులెన్సులు తీసుకొచ్చి ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తము ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదే మాదిరిగా విద్యారంగంలో సమూల మార్పులు చేసి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు ఇంజనీరింగ్ చేసే విధంగా వారి రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి దాదాపు 4200 కిలోమీటర్ల దూరము పాదయాత్ర చేసి అప్పటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బతికించి అధికారంలోనికి తీసుకువచ్చిన తర్వాత మెట్ట ప్రాంతమైనటువంటి ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు అవసరము. ఈ మెట్ట ప్రాంతాన్ని మనము సస్యశ్యామలం చేయాలంటే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను ఇక్కడ మనం నిర్మాణంలోనికి తీసుకొస్తే ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉంటారనే ఆలోచనతో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు, అదే మాదిరిగా గండిపల్లి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 2007వ సంవత్సరంలో ఇక్కడ ఫౌండేషన్ వేసి